ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నువ్వు చెప్పేది బాగుందమ్మా, కానీ బావగారి వైపు కూడా ఆలోచించాలి కదా. నువ్వు ఆగరా, బాబుని నేను సంధాయిస్తాను. చూడు బాబు, చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పెళ్లి చేయడం భావ్యం కాదు. మేము మధ్యతరగతి కుటుంబీకులం. మేము పరువు కోసం పాకలాడుతూ ఉంటాం. దయచేసి మా పరువును కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా అమ్మ చెప్పేది నిజం. ఆ తప్పు చేయకూడదు. క్షమించు బాబా. నరేష్ గారు, చివరిగా ఒక్క మాట. నాకు త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని మీకన్నా మా వాళ్ళకి ఎక్కువ తొందరగా ఉంది. రిజిస్టర్ మ్యారేజ్ వద్దు అంటున్నారంటే, ఆగిపోయిన గుళ్ళోని మళ్ళీ మన పెళ్లి చెయ్యాలి అని అంటున్నారంటే, దయచేసి ఒక్కసారి మా వాళ్ళ గురించి ఆలోచించండి. మామయ్య గారు, సరేనండి. మీరందరూ ఇంతలా చెప్తుంటే నేను ఎలా కాదంటాను? బావగారు, మీరేం అనుకోవద్దు. అందరూ ఒకటే పట్టు పట్టుకొని కూర్చుంటే ఏం చేస్తారు పాపం? సిస్టర్, ఇందులో అనుకోవడానికి ఏముంది? మావయ్య గారు, మీరందరూ అనుకున్నట్టుగానే తాళి దొరికాకే గుళ్ళో పెళ్లి చేసుకుందాం. సరే, ఇక బయలుదేరుతానండి. వస్తానండి. అలాగే బాబు, వస్తానండి. ఉంటాను బాబుగారు. Janu, please wear your seat belt. జాను, ఆవిడ చాలా మంచి మనిషిలా ఉంది. కాలనీలో ఏం జరిగినా అన్నీ వచ్చి నీతో చెప్తుంది కదా. అవును సార్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నైస్ నైబర్. అలాంటి వాళ్లతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి జాను. అవును సార్. నువ్వు చదివిన స్కూల్కి నేను ప్రిన్సిపల్ని ఆఫీసర్. వెయిట్ చేయి, నేనేంటో నీకు చూపిస్తా. ఏంటన్నా మీరు? ఇన్నాళ్ళు దాని పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసాం. తీరా ఆయన ఇప్పుడు మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుంటానంటే వెళ్ళిపోమంటారా? ఈయన కూడా రేపు తులసిని పెళ్లి చేసుకోనంటే అప్పుడు తెలుస్తుంది మీ ఇద్దరికి. ఏం మాట్లాడుతున్నారా మీరు? అసలు మంచి మాటలు మీ నోటి నుంచి రావా? వాడు ఎప్పుడు మంచి మాటలు మాట్లాడాడమ్మా. ఇప్పుడు మంచి మాటలు మాట్లాడడానికి ఏంటన్నా? ఏంటి? నేను ఎంతో ప్లాన్ చేసి అన్నీ అరేంజ్ చేస్తే చెడగొట్టింది కాక ఎక్కువ మాట్లాడుతున్నారు.
ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా మీకు? రేయ్, మీకు డబ్బు తప్ప పరువు మర్యాదల గురించి పట్టింపే లేదారా? పాపం ఒక ఆడపిల్ల తాలిబొట్టు కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే మీరిద్దరు ఎదవల్లాగా చూస్తున్నారే తప్ప దానికి కనీసం చిన్న సహాయం చేశారా? ఖర్చు అంటూ ఇవన్నీ మీ నెత్తినేసుకొని పోతారా? నాన్న, రేయ్ సంతోష్, నా భర్త పైన చెయ్యెత్తడానికి ఎంత ధైర్యం రా నీకు? రేయ్ కన్న తండ్రి మీద చెయ్యెత్తడానికి నీకు సిగ్గుగా లేదురా? ఆ? కన్న కొడుకుతో ఎలా మాట్లాడాలో తెలీదా? అన్నయ్య, నాన్నే కదా, కోపంలో ఒక మాట అనొచ్చు, పడితే ఏమవుతుందిరా? ఏమవుతుందా? అసలు దీనంతటికి కారణం నువ్వు. అసలు నిన్ను కొట్టాలి. హే సంతోష్, పిచ్చి పట్టిందరా నీకు? తానెందుకు కొడతావు? ఏమండి 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 మాట్లాడండి. ఏం మాట్లాడమంటావు లక్ష్మి? కన్న తండ్రి మీద ఎత్తెత్త ఈ ఎత్తుకెదిగిన కొడుకును చూసి ఆనందంతో ఈ గుండె మూగబోయింది లక్ష్మి. ఇంట్లో మీ అందరికి పిచ్చి పట్టింది. మిమ్మల్ని చూసి, మీ మూర్ఖత్వం చూసి నాకు పిచ్చి పట్టేలా ఉంది. చేసుకోండి, మీరు ఇంక ఏమైనా చేసుకోండి. దీని పెళ్లి ఎప్పుడు కావాలో, ఎలా కావాలో అన్ని మీరే చేసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంట్లో ఈ దరిద్రం ఉన్నంతకాలం అందరూ ఇలాగే చేస్తాం. హే వాణి, రా. పద బేబీ, మనం మాత్రం ఇక్కడ ఏం చేస్తాం? దీనికి ఇక ముగింపు పలకాలి. ఈ కష్టాలకి, అమ్మా నాన్నల కన్నీళ్ళకి శాశ్వతమైన పరిష్కారం నేను వెతకాలి. అమ్మవారి తాళి నా మెడలో కట్టిందెవరో తెలియాలి. ఎలాగైనా తెలుసుకుంటాను.